సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పూటకో పండు పోషకాల మెండు అనే అంశం గురించి తెలుసుకుందాం. పండ్లు అంటేనే పోషకాల పుట్ట. అయితే వాటిని ప్రత్యేక సమయాల్లోనే తింటేనే ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పండ్లు రసంగా కాకుండా పండుగానే తింటేనే ఎక్కువ ఫైబర్ లభిస్తుంది. ప్రతిరోజు ఒకే రకం పండు కాకుండా వెరైటీవి తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. కడుపుబ్బరం లేదా అజీర్ణ సమస్యలున్నవారు భోజనం తర్వాత 1-2 గంటలకు లేదా భోజనానికి 30 నుండి 60 నిమిషాల ముందే పండ్లు తినడం ఉత్తమం. రోజుకు ఎంత మోతాదులో తినాలంటే దీన్ని వైద్య పరిభాషలో సర్వింగ్స్గా చెబుతారు. ఒక సర్వింగ్ అంటే సుమారు 200 నుండి 300 గ్రాములు. పెద్దలు రోజుకు 2 నుండి 3 సర్వింగ్, పిల్లలు వయసును బట్టి 1 నుండి 2 సర్వింగ్ వరకు తింటే సరిపోతుంది. ఒక మధ్యస్థ యాపిల్, ఒక చిన్న అరటిపండు, 1 కప్పు పుచ్చకాయ ముక్కలు, 1 నారింజ, 1 చిన్న జామకాయ ఇలా తీసుకోవాలి. మామిడి మధ్యాహ్నం తీసుకోవడం ఉత్తమం. ప్రయోజనాలు: బరువు తక్కువగా ఉన్నవారికి మంచిది. మధుమేహం ఉన్నవారు పరిమితంగా తీసుకోవాలి. దానిమ్మ ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవచ్చు. ప్రయోజనాలు: రక్తనాళాల ఆరోగ్యానికి యాంటీఆక్సిడెంట్లు పనిచేస్తాయి. గుండె ఆరోగ్యానికి మంచిది. ప్రత్యేక సమయం ఏమీ లేదు. బొప్పాయి అల్పాహారం తర్వాత లేదా మధ్యాహ్నం తీసుకోవడం మేలు. జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో కూడా తినొచ్చు, కానీ పండని బొప్పాయిని గర్భిణులు తినకూడదు. యాపిల్ ఉదయం అల్పాహారం తర్వాత లేదా మధ్యాహ్నం స్నాక్స్గా తీసుకోవాలి. అంతేకాకుండా వ్యాయామానికి 1 నుండి 2 గంటల ముందు కూడా తినొచ్చు. ప్రయోజనాలు: గుండె ఆరోగ్యంగా ఉండటానికి, రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరగడానికి సహాయపడుతుంది. ఫైబర్ శరీరంలోని మలినాల్ని శుభ్రం చేస్తుంది. రోజంతా శక్తిని అందిస్తుంది. పెక్టిన్ ఎక్కువగా ఉండి కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది. రాత్రి కూడా తినొచ్చు, కానీ గ్యాస్ లేదా అజీర్ణ సమస్య ఉన్నవారు పడుకునే ముందు తినకపోవడమే మంచిది. ఖాళీ కడుపుతో తింటే కొందరికి ఎసిడిటీ పెరిగే అవకాశం ఉంది. కివి రాత్రి పడుకునే గంట ముందు తినడం ఉత్తమం. ప్రయోజనాలు: ప్రశాంతమైన నిద్ర పడుతుంది. గుండెకు మంచిది, కానీ అధికంగా తింటే అలర్జీ వచ్చే అవకాశం ఉంది. అవకాడో ఉదయం తినడం మంచిది. ప్రయోజనాలు: గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పరిమితంగా తీసుకోవాలి. ద్రాక్ష ఉదయం తీసుకోవడం మేలు. మలబద్ధకం ఉన్నవారికి ఇది చాలా మంచిది. మధుమేహం ఉన్నవారు పరిమితంగా తీసుకోవాలి. జామపండు మధ్యాహ్నం లేదా సాయంత్రం తీసుకోవడం ఉత్తమం. ఇందులో ఉండే ఫైబర్, విటమిన్ సి మధుమేహ నియంత్రణకు ఉపయోగపడతాయి. గింజలు ఎక్కువగా తింటే కొందరికి అజీర్ణం అవుతుంది. నారింజ ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవడం ఉత్తమం. ప్రయోజనాలు: విటమిన్ సి రోగనిరోధక శక్తి లభిస్తుంది. గుండెకు మంచిది, కానీ ఖాళీ కడుపుతో తింటే అసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలున్న వారికి ఇబ్బంది అవుతుంది. కడుపులో మంట పెరుగుతుంది. ఆలివ్ మధ్యాహ్నం తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యకరమైన కొవ్వు పెరుగుతుంది. ఉప్పు కలిపినవి పరిమితంగా తినాలి. పుచ్చకాయ ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవచ్చు. శరీరానికి నీరు, వేసవిలో చల్లదనం అందిస్తుంది. పడుకునే ముందు తింటే తరచూ మూత్రం రావచ్చు. దీంతో నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. అరటిపండు ఉదయం వ్యాయామానికి ముందు తర్వాత తీసుకోవడం మంచిది. తక్షణ శక్తి, పొటాషియం కండరాలకు మేలు చేస్తుంది. ఖాళీ కడుపుతో కూడా తినొచ్చు, కానీ రాత్రిపూట ఎక్కువగా తింటే కొందరికి అజీర్ణ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. ఇందులోనే శక్తి కొవ్వుగా మారుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు అరటిపండు, కివి, నారింజ, పుచ్చకాయ తినడం మంచిది. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు వైద్యుల సూచనలతోనే పండ్లను తీసుకోవాలి. అరటిపండు, కొబ్బరి నీరు, కివి, పుచ్చకాయ, కర్బూజా వంటి పండ్లను పరిమితం చేయాలి. గర్భిణులు యాపిల్, అరటిపండు, నారింజ, జామ, దానిమ్మ, మామిడి పండు తింటే ఆరోగ్యానికి మంచిది. పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే, కానీ కొన్ని ఫలాలు సమయానుకూలంగా తీసుకుంటే వాటి నుంచి ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. పండ్ల ద్వారా లభించే ఫైబర్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. వాటిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. పండ్లలో ఫ్లేవనాయిడ్స్ పక్షవాతం, గుండె జబ్బుల ముప్పును
10 నుండి 15% తగ్గిస్తాయి. వివిధ ఆరోగ్య సమస్యలున్నవారు వైద్యుల సూచనల మేరకు పండ్లను తినాల్సి ఉంటుంది. ఈరోజు మనం పూటకో పండు పోషకాల మెండు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.